రామాయణ కాలంలో దక్షిణ భారతదేశంలోని ఓ ప్రాంతంలో ఇల్వల మరియు వాతాపి అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. ఇల్వల బలమైన రాక్షసుడు, కానీ విద్యాశక్తి లేదు. వాతాపి మాయా రూపాలను ధరించగల శక్తివంతుడైన రాక్షసుడు. వారు బ్రాహ్మణులను, ముఖ్యంగా తపస్సులను ద్వేషించేవారు. వారు అలా బ్రాహ్మణుల మీద ద్వేషంతో రోజూ ఒక పాపకార్యాన్ని చేసేవారు. మొదట బ్రాహ్మణులలా మాయారూపం దాల్చి బ్రాహ్మణులను తమ ఇంటికి అతిథిగా ఆహ్వానించేవారు. అలా వారు రాగానే ఇల్వల తన మాయాజాలంతో వాతాపిని వారు గుర్తుపట్టడానికి వీలుగా లేని మాంసం రూపంలో మార్చేవాడు. ఆ విధంగా ఆ మాయా మాంసంతో బ్రాహ్మణుడికి భోజనం చేయించేవారు. భోజనం అయిపోయాక ఇల్వల వాతాపి బహిర్గచ్చ అని పిలిచేవాడు. అప్పుడు వాతాపి బ్రాహ్మణుడి పొట్ట నుండే బయటకు వచ్చేవాడు. ఇలా వారు అనేక మందిని చంపారు. ఒకరోజు అగస్త్య మహర్షి ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ఇల్వల ఇంకొక బ్రాహ్మణుడు వచ్చాడు అని సంబరపడతాడు. అతడిని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. ఎప్పటిలాగే ఇల్వల వాతాపిని మాంసంగా మార్చి అగస్త్య మహర్షికి భోజనంగా ఇచ్చాడు. ఆ పాపకార్యాన్ని ముందే తన దివ్యదృష్టితో గమనించిన అగస్త్యుడు శాంతంగా భోజనం చేశాడు. అలా భోజనం అయ్యాక ఇల్వల యథావిధిగా నవ్వుతూ వాతాపి బహిర్గచ్చ అని పలికాడు. అప్పుడు అగస్త్యుడు తన తేజంతో నవ్వుతూ ఇలా అన్నాడు, వాతాపి జీర్ణభూతహమయ. వాతాపిని నేను అద్భుతంగా జీర్ణం చేశాను అని అర్థం. అప్పుడు ఇల్వలకి దిమ్మ తిరిగిపోయింది. వాతాపి అగస్త్యుని మహాప్రభావంతో పూర్తిగా జీర్ణమైపోయాడు. ఇల్వల కోపంతో లేచి మహర్షిని చంపబోయాడు. అయితే అగస్త్యుడు తన తపోబలంతో కేవలం ఒక్క దృష్టితోనే ఇల్వల్ని దహనం చేసి బూడిద చేశాడు. అలా ఆ రాక్షసుల పాపకార్యాలకు తెరపడింది. మాయ, క్రూరత్వం ఎంత శక్తివంతమైనదైనా సత్యం, తపస్సు ముందు అవి నిలవలేవు.